ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ విశాఖ ఏజెన్సీలో అయితే ఉన్నాను. ప్రజెంట్ కాశీపట్నం అనే విలేజ్ పరిసరాల్లో అయితే ఉన్నాను. నేను ఇక్కడ నుండి కాశీపట్నం విలేజ్ అయితే 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నేను మారుమూల ప్రాంతానికి అయితే వెళ్తున్నాను ఈరోజు. మీరు చూస్తున్నారుగా ఎలా ఉందో లొకేషన్ అంతా కూడా మనకి మట్టి రోడ్లు అయితే ఉన్నాయి. ఎటు చూసిన ఘాటీలు అయితే ఉన్నాయి. అంతా కూడా ఫారెస్ట్లోకి అయితే రావడం జరిగింది ఈరోజు. ఇప్పుడైతే నేను కొంచెం లోపలికి అయితే వెళ్తే కొన్ని గిరిజన గ్రామాలు అయితే ఉంటాయి, అందమైన విలేజెస్ అయితే ఉంటాయి. వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మనకు ఇటైతే 2 రోడ్లు ఉన్నాయి. ఇదొక రూటు, నెక్స్ట్ ఇదొక రూటు. మనం మెయిన్ అయితే ఈ రూట్లో కంటే వెళ్దాం. ఇప్పుడైతే గోస్తాని నది దగ్గరికి అయితే వచ్చానండి. మీరు చూస్తున్నారు కదా, ఇది గోస్తాని నది. నేనైతే ఈ నది దాటి అవతలకి అయితే వెళ్తాను. మీకు ఇదే చిన్నగా కనిపించవచ్చు, కానీ చాలా పవర్ఫుల్. అడుగు ఏమైనా తేడా కొడితే అవతలకి ఇంకా లాక్. ఇదంతా చూస్తున్నారుగా, నాకు ఇక్కడ ఏవో చెట్లు అయితే కనిపించాయి. ఈ చెట్లకి ఏవో పళ్ళు ఉన్నాయండి, అంతా వెరైటీగా ఉన్నాయి. నేను ఇలాంటి చెట్టుని చూడడం ఇదే ఫస్ట్ సరి. పళ్ళు అయితే చూడండి ఉన్నాయి, కానీ తినొచ్చో తినకూడదు అయితే నాకు తెలియదు. నేనైతే వీటికైతే దూరంగా అయితే ఉంటాను. ఇంకా నేనైతే అవతలకి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యాను. ఇది కొంచెం లోతు చూడండి, ఎంత ఫోర్స్గా అయితే వస్తున్నాయి వాటరు. ఏమాత్రం తేడా కొట్టినా కొట్టుకుపోతాం. నాకు సరైన మార్గం అయితే కనిపించట్లేదు అవతల ఒడ్డుకు వెళ్ళడానికి. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో అసలు మనకి సహాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఏమైనా జరిగితే. సేఫెస్ట్ జోన్ ప్లేస్ నాకు అసలు ఏమి కనిపించట్లేదు. అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాళ్ళ కింద పాములు ఉండడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నాకు కాళ్ళ కింద అన్నీ కూడా చాలా ఏదో ఇరికిరిగ్గా ఉంది. తేడా వస్తే కాళ్ళు అయితే కోసేస్తాయి. చూడండి ఎంత లోతుకి అయితే వచ్చున్నాను ఆల్రెడీ. చూస్తున్నారు కదా ప్రవాహం ఎలా ఉందో. ఇప్పుడైతే బాబోయ్ బాబోయ్ ఏంది, ఏదో ఊపున్నట్లు అయితే ఉంది. చాలా తేడాగా ఉంది ఇక్కడ. బాబోయ్ మామూలుగా లేదు. ఇలాంటి ప్రదేశాల్లో ఒంటరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే డెసిషన్స్ అంటే చాలా 1-2 సార్లు ఆలోచించి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఎవరు రారు కదా, అందుకోసమని 1-2 సార్లు అయితే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. నేనైతే కాలు ఎండింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను చూడడానికి అయితే చిన్నగా ఉంది, కానీ అక్కడక్కడ ఊబుల్లాగా ఏవో తేడాగా అయితే ఉంది. వావ్, ఎండింగ్ అయితే వచ్చాను. ఇదైతే చిన్న కాలు ముక్క దాటాలి. కాలువ అయితే దాటిస్తాను. ఇప్పుడైతే మనం ఓపెన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మొత్తానికి కాలువ దాటిస్తాను. ఇంకా మనం దట్టమైన అడవులో గిరిజనులు ఉండే ప్రదేశానికి అయితే వెళ్ళిపోదాం. నన్ను అయితే ఈ కాలువ కొంచెం ఇబ్బంది అయితే పెట్టింది, అయినప్పటికీ డేర్ చేసి దాటేశాను. చూస్తున్నారు కదా ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం మనం. కనుచూపు మేర ఎక్కడ కూడా మనుషులు లేని ఒక ప్రదేశంలో అయితే ఉన్నాము. నదిని దాటి నాకు ఒక రోడ్డు అయితే కనిపించింది. ఇటు ఒక రోడ్డు ఉంది, ప్లస్ ఇది ఒక రోడ్డు ఉంది. మనమైతే ఈ రోడ్డు గుండా వెళ్దాం, ఎందుకంటే కొండలు ఉన్నాయిగా. అటువైపు అయితే గిరిజనులు అయితే ఉండే విలేజెస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ చాలా అరటి తోటలు అయితే ఉన్నాయండి. ఆల్రెడీ ఇక్కడ ప్రజలు అయితే ఉంటున్నారు. చూడండి కంచెలు కూడా ఉన్నాయి, అయితే కర్రలతో చేసినవి. ఇవన్నీ కూడా అరటి తోటలు అండి. ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయి, అరటి తోటలు చాలా ఉన్నాయి. మనకి ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఇదైతే మనకి మట్టి రోడ్డు అయితే ఉంది, మట్టి రోడ్డు కూడా వెళ్దాం. విలేజెస్ వస్తాయి. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే నాకైతే మాటలు అయితే రావట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు అరకు బ్యూటిఫుల్గా ఉంటుంది అంటారు, కానీ అరకు కంటే మనకు ముందు వచ్చే విలేజెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఈ ప్రాంతం అనేది కాశీపట్నంలోని ఒక మారుమూల ప్రాంతం. చూడండి ఇదంతా గోస్తాని నది. చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. ఇప్పుడు మంచి ఎండగా ఉంది, వర్షాకాలం వస్తే ఇంకా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. మనకి ఆ దూరంగా కొండల మీద నాకైతే కొన్ని ఇల్లు అయితే కనిపించాయి. ఒకసారి జూమ్ చేస్తాను, అక్కడ ఎవరు ఉంటున్నారో ఏమో. చూడండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటాను.
ఆ కొండల మీద 2 ఇళ్ళు అయితే ఉన్నాయి. అంత హైట్లో అసలు ఇల్లు ఎలా కట్టారో అసలు అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళాలంటే మనకి ఈరోజు సరిపోదేమో. అసలు అంత హైట్లో ఉన్నాయి. అటు నుండి రోడ్డు ఉందేమో ఏమో తెలియదు. ఇటు నుండి అయితే మ్యాక్సిమం అయితే రోడ్డు అయితే ఏం లేదు. దూరం నుండి అయితే మనకైతే ఇల్లులు అయితే కనిపించడం జరిగింది. ఓర నాయనా ఎంత హైట్లో ఉన్నాయి. నాకు తెలిసి అటువైపు ఆ కొండల వైపు బ్యాక్ సైడ్ రోడ్డు ఉండి ఉంటుందేమో. ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలోకి అయితే వచ్చాను. ఇక్కడైతే చూడండి గొర్రెలు అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు కొన్ని ఇల్లులు అయితే కనిపించాయి. అది ఇల్లు కాదు, రేకుల షెడ్. ఇక్కడైతే ఓ ఫ్యామిలీ అయితే స్టే చేస్తున్నారు. అక్కడికైతే వెళ్దాం. ఇక్కడే విలేజ్ అయితే ఏం లేదు. ఇక్కడ ఈ గొర్రెలు అనేవి వీటిని స్టోర్ చేసే ఒక హౌస్ అయితే ఇక్కడ ఉంది. ఇది పనస చెట్టు. ఓకే, మీకైతే ఇప్పుడు పనస చెట్టు అయితే చూపించడం జరుగుతుంది. పనసకాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా పెద్దవి అవ్వాలండి, ఇంకా ముదరాలి. ఓకే, చాలా పనసకాయలు అయితే ఉన్నాయి 7 చెట్లకి. ఇవి ఇంకా పెద్దవి అయితే అవ్వాల్సి అయితే ఉంటుందంట. ఇవి చాలా చిన్నవి. ఇవి ఇంకా ఫ్యూచర్లో పెద్దవి అవుతాయి. అవ్వండి, చాలా కష్టపడి మనమైతే కొండ మీదకి అయితే వచ్చాను. వచ్చిన వెంటనే నాకు అక్కడైతే చూడండి 1 2 3 3 ఇట్లు అయితే కనిపించాయి. ఇక్కడ ఈ డాబా ఇల్లు ఉండడం కొంచెం గ్రేటేనండి. చూడండి ఈ కొండల్లో ఎలా ఉన్నాయి అక్కడ ఇల్లు. వాళ్ళకి సోలార్తో వాటర్ వచ్చే పంపు కూడా ఉంది. మనమైతే ఒకసారి అయితే అక్కడికైతే వెళ్దాం. అక్కడ ఎలా ఉంది మొత్తం ఒకసారి అయితే చూద్దాం. వీళ్ళకి ఇక్కడ సోలార్ ద్వారా వాటర్ వచ్చే పంప్ సెట్ అయితే ఉంది. ఇదో మంచి విషయం. కానీ ఇల్లులే 1 2 ఉన్నాయి చూడండి. ఇలాంటి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ ప్లేసు. నేనైతే స్విట్జర్లాండ్లో ఉన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ నేను అరకు ఏజెన్సీలో అయితే ఉన్నాను. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. వీళ్ళు ఎవరు లేరు అనుకుంటా. మరి లోపలికి అయితే వెళ్ళకూడదు పర్మిషన్ తీసుకోకుండా. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి. ఈ ప్రాంతం మట్టి ఇల్లు అండి ఇవన్నీ. కోళ్ళు ఉన్నాయండి. ఎంత పెద్ద కోళ్ళు చూడండి, చాలా పెద్ద కోళ్ళు అండి బాబోయ్. ఎవరు ఓకేనండి, చూస్తున్నారు కదా ఇల్లు ఎలా ఉన్నాయో. సైకిల్ అయితే ఒక పార్టీ ఉంది, ఇంకో పార్టీ అయితే లేదు. ఇక్కడ ఓవరాల్ వ్యూ అండి ఇది, ఈ ప్రాంతంలో వ్యూ. నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను అనిపిస్తుంది. మీకు అక్కడ ఒక దూరంగా ఎక్కువ ఇల్లు ఉన్నాయి చూడండి. అది కాశీపట్నం విలేజ్. అది హైవే మీద అయితే ఉంటుంది. చాలా బాగుందండి. వీళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఇలాంటి ప్లేస్లో నివసిస్తున్నందుకు. చాలా బాగుంది. ఇంకా ముందుగా అయితే వెళ్దాం. చాలా బాగుంది కదండి.